హాయ్ అండి, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలుగువారింట్లో ఏ శుభకార్యం జరిగినా అందులో ముందు వరుసలో ఉండే పిండి వంట అరిసెలు. కుటుంబంలో వారందరూ ఎక్కడున్నా సంవత్సరంలో ఒకసారైనా తమ సొంతూర్లకి చేరుకుని ఎంతో సంతోషంగా చేసుకునే సంక్రాంతి పండుగకు కూడా ఈ అరిసెలు చేసుకోవడం మన తెలుగింటి ఆచారం. మరి అంత ప్రాధాన్యం కలిగిన ఈ అరిసెల్ని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చేసి చూపిస్తున్నాను. చూసేద్దాం రండి. దీనికోసమని నేను 250 గ్రాముల పాత బియ్యాన్ని తీసుకుంటున్నాను. సాధ్యమైనంత వరకు పాత బియ్యం తీసుకుంటే కనుక అరిసెలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇవి రేషన్ బియ్యం అంటారు కదా, ఆ బియ్యాన్ని తీసుకుంటున్నాను. బియ్యాన్ని తగినన్ని నీళ్లు పోసుకుని రాత్రంతా నానబెట్టుకోండి. ఇలా నానిన బియ్యాన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని దీంట్లో వాటర్ అంతా కూడా ఒక స్ట్రైనర్ సాయంతో బాగా వడగట్టేసుకుని ఆ తర్వాత వీటిని ఒక పొడి బట్ట మీద నీడనే ఆరనివ్వండి. ఇలా ఆరిన తర్వాత బియ్యం మీద చేయి పెట్టి చూస్తే చేతికి బియ్యం అంటుకోవాలి, కానీ ఎక్కడా కూడా తడ అంటుకోకుండా ఉంటే బియ్యం కరెక్ట్గా ఆరినట్టు. బియ్యాన్ని ఒక డ్రై మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోండి. దీనిని సాధ్యమైనంత సన్నటి జల్లెడతోటి జల్లించుకొని మిగిలిన నూకల్ని కూడా మళ్ళీ మిక్సీ జార్కి యాడ్ చేసుకొని మెత్తటి పిండిలాగా తయారు చేసుకొని వీటిని కూడా మళ్ళీ జల్లించి తీసుకోండి. పిండిని ఆరిపోనివ్వకుండా ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ బెల్లం 450 గ్రాములు, ఇందులోంచి సగం బెల్లం అంటే 250 గ్రాములు బియ్యానికి 250 గ్రాముల బెల్లం వచ్చే వరకు కూడా తురిమి తీసుకోండి. ఇక్కడ బెల్లం అనేది ప్రత్యేకంగా అరిసెల బెల్లం అని అడిగి తెచ్చుకుని చేసుకుంటే అరిసెలు చాలా బాగా పాకం వస్తాయండి. ఈ బెల్లం మామూలుగా సూపర్ మార్కెట్స్లో దొరికే సాల్ట్ బెల్లాన్ని కనుక వాడుకుంటే అంత రుచిగా రావు. ఇప్పుడు ఫ్లేవర్ కోసమని ఒక 6 యాలక పళ్ళని తొక్కలు తీసి ఒక స్పూన్ పంచదార వేసి బాగా మెత్తగా దంచి పొడి చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి తురిమిన బెల్లాన్ని అంతా వేసేసి ఒక గ్లాస్ వాటర్ కూడా పోసి బెల్లాన్ని బాగా కరగనివ్వండి. దీన్ని ఒక టీ స్ట్రైనర్తో వడగట్టి మళ్ళీ పాకాన్ని అదే ప్యాన్లోకి వేసుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పంచదారని కూడా యాడ్ చేయండి. పంచదార వేయటం వల్ల అరిసెలు కొంచెం క్రిస్పీగా అవుతాయి. ఈ పాకం మీదనే అరిసెల తీరు డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి కొత్తగా చేసేవాళ్ళైతే పక్కనే ఉండి వీలైతే ఫ్లేమ్ని కూడా కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా పాకాన్ని మరగనివ్వండి. పాకాన్ని ఇలా వాటర్లో వేసి 2 వేళ్లతో దగ్గరికి తెస్తే ఉండకట్టినట్టు వస్తే పాకం వచ్చేసినట్టే. ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసిన ఎలాచీ పౌడర్ వేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ని స్టవ్ పైనే ఉంచుకోండి. కాస్త గరిటెతో ఈ బియ్య పిండిని వేస్తూ ఉండకట్టకుండా కలుపుతూ మొత్తం పిండిని ఇందులోకి వేసేసుకోండి. పిండి బాగా గట్టిపడినట్టు అనిపిస్తే పిండి వేయటం అక్కడితో ఆపేయండి. లేదంటే కనుక మొత్తం పిండి అంతా వేసుకుని కలిపేసుకోండి. ఒక్కొక్కసారి పిండి మొత్తం పట్టకపోవచ్చు, నాకైతే మొత్తం పిండి అంతా పట్టేసింది. ఇలా మొత్తం పిండి ఈ స్టవ్ మీదనే పెట్టి వేయటం వల్ల స్టవ్ వేడికి కాస్త బాగా ఉడికిపోయి ఇంకొంచెం ముదరపాకం వస్తుంది. ఇప్పుడు 2 గరిటెల కమ్మటి నెయ్యి వేసి ఒకసారి బాగా కలియబెట్టుకొని దీన్ని చల్లారడానికి పక్కన పెట్టేయండి. స్టవ్ పైన బాండీలో నూనె పోసి వేడెక్కనివ్వండి. నూనె కాస్త వేడెక్కే లోపల అరిసెలు ఒత్తుకోవాలి. చేతిని కాస్త నూనెలో ముంచుకుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకుని ఒక కవరు లేదా బటర్ పేపర్ మీద పెట్టి అరిసె షేప్లోకి ఒత్తుకుని పెట్టుకోండి. ఇప్పుడు అరిసె విరిగిపోకుండా జాగ్రత్తగా తీసి నూనెలోకి వేసుకుని ఒక సైడ్ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. ఆయిల్ని అరిసె వేయగానే కాస్త మీడియం ఫ్లేమ్లోకి కన్వర్ట్ చేసుకుంటే అరిసె లోపల బయట కూడా క్రిస్పీగా వేగుతుంది. లేకపోతే అరిసె పైన కలర్ వచ్చేస్తుంది, లోపల సరిగ్గా వేగకుండా ఉండిపోతుంది. ఇప్పుడు ఇలా అరిసె బాగా పొంగిన తర్వాత దీన్ని రెండో వైపుకి ఫ్లిప్ చేసి రెండో వైపు కూడా బాగా వేగనివ్వండి.
అరిసెకుండే ఆయిల్ మొత్తం తీసేయడం కోసమని ఇలా 2 గరిటెల మధ్యలో పెట్టి కాస్త ప్రెస్ చేసుకుంటే అరిసెకుండే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది. మీ దగ్గర అరిసెల పీట ఉంటే కనుక దాని మీద పెట్టుకునైనా ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పిండేసుకోండి. ఇలా మొత్తం అరిసెలన్నీ కూడా బ్యాచెస్లో వేయించేసుకోండి. వీటిని బాగా చల్లారనిచ్చిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక 15 రోజుల నుంచి నెల్లాళ్ల వరకు ఇవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. చూసారు కదా, మరైతే ఈ అరిసెలు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.